స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు తక్షణం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ స్వీకరించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. బీసీ రిజర్వేషన్లు కల్పించే జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 6 వారాల తర్వాత విచారణ కొనసాగిస్తామని కోర్టు చెప్పింది. దీంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది కదా, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి దాంట్లో హైకోర్టులో నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా విచారణ చేశారు. అయితే దీంట్లో ఈ విచారణ సందర్భంగా ఇవాళ సాయంత్రం దీన్ని 4 వారాలకు ఎన్నికల ఏదైతే హైకోర్టు ఉందో 4 వారాలకు దీన్ని వాయిదా వేస్తూ తర్వాత స్టే విధించింది. ఎన్నికలకు సంబంధించిన దాని మీద స్టే విధించింది. అయితే రాష్ట్ర ఎన్నిక ఏదైతే హైకోర్టు ఈ స్టే విధించిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము ముందుకెళ్తాము, హైకోర్టు సూచనలను గౌరవిస్తామని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చిన గంటలోనే ఒక నోటు, అధికారికంగా నోటు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఏముంది అనేది పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ గెజిట్ ను కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ ను విడుదల చేసింది.